హాయ్ ఫ్రెండ్స్, ఎవరింటికి వెళ్ళినా ఏ వివాహానికి వెళ్ళినా తిరిగి మన ఇంటికొచ్చి వాలిపోతేనే హాయిగా ఉంటుంది. అలసట తీరుతుంది. మన ఇల్లే మనకు స్వర్గం అనిపిస్తుంది. పూరి గుడిసె అయినా ఆకాశ హార్మ్యాలైనా సొంతింటిని మించిన విశ్రాంతి స్థలం వేరొకటి ఉండదు. చిన్న పక్షి కూడా తన ఇంటిని తనకు కావాల్సిన విధంగా కట్టుకుంటుంది, అలంకరించుకుంటుంది. మరి మనిషి సంగతి చెప్పాలా? ఉన్నంతలో కలిగినంతలో తన అభిరుచికి తగ్గట్టుగా ఇల్లు నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అది ఎంత ప్రత్యేకంగా ఉంటే అంత సంతోషిస్తాడు. చూసేవాళ్లకు అబ్బురమనిపించేలా కట్టిన కొన్ని ఇళ్లను మనం ఈ వీడియోలో చూద్దాం. వావ్ అంటారా? అడ్డడ్డడ్డే, ఇది ఇల్లా ఇంద్రభవనమా అంటారా అన్నది మీరే తేల్చుకోండి. మరి చిత్రమైన ఇళ్ళు కళ్ళు తిరిగే ఇల్లు. అలాంటి గొప్ప ఇళ్లలో ముందుగా ఫ్లోటింగ్ విలేజ్ కాంబోడియాలో ఉంది ఈ తేలియాడే గ్రామం. నివాసం, బడి, సంత, వైద్యశాల, దుకాణం అన్నీ నీటిపైనే. ఈ గ్రామం టోన్లే సేప్ అనే సరస్సులో ఏర్పడింది. వానాకాలంలో ఇందులోని నీటి మట్టం పెరుగుతుంది. అదే ఎండాకాలంలో అయితే తరుగుతుంది. కనుకనే పెద్ద పెద్ద కొయ్య దుంగల వేదికలపైన, కొయ్య పీపాలపైన ఇక్కడ ఇండ్లు నిర్మించబడ్డాయి. చేపలు పట్టడం వీరి ప్రధాన వృత్తి. ఇక చెప్పేదేముంది, పడవలే వీళ్ళకి ప్రయాణ సాధనాలు. పక్కింటికి వెళ్లాలన్నా అదే ఆధారం. ఇంటింటికి ఒక్కటైనా పడవ ఉంటుంది తిరిగేటందుకు. మరి కాంబోడియాకు భూభాగం లేదా అంటే ఉంది. అయితే ఏనాడు ఏర్పడిన ఈ తేలియాడే గ్రామం కాంబోడియా సంస్కృతిలో ఓ భాగమైపోయింది. ప్రపంచ పర్యాటకులకు సందర్శనగా మారింది. మన దేశంలోనూ కాశ్మీర్ దాల్ లేక్లో ఇటువంటి ఇళ్ళు, జీవన విధానాన్ని మనం చూడొచ్చు. పర్యాటకుల్ని వాటి మధ్య తిప్పడానికి నావలు కూడా ఉంటాయి. వాటిని షికారాలు అంటారు. మీరెప్పుడైనా వెళ్లారా చెప్పండి. ఇక విల్లా గిరెసోలే, ఇది ఇటలీలో ఉంది. ప్రొద్దుతిరుగుడు పువ్వు సూర్యునికి అభిముఖంగా తిరుగుతూ ఉంటుందని చెప్పుకుంటాం కదా. అదిగో సేమ్ అలాగే ఇటలీలోని వెరోనా ప్రాంతంలో ఓ ఇల్లే ఈ విల్లా గిరెసోలే. ప్రొద్దుతిరుగుడు పువ్వు మాదిరిగా నిర్మించిన ఈ ఇల్లు సూర్యుని గమనంతో పాటుగా అది కదులుతూ ఉంటుంది. ఈ ఇంటిని కట్టింది కూడా 1935లో. ఇంజనీర్ ఏంజెలో చేసిన ఈ ఇల్లు 360 డిగ్రీల్లో తిరుగుతుంది. కాబట్టి ఎంచక్కా ఆ సూర్యుని కాంతినే ఇల్లంతా పరుచుకోవచ్చు. ఇంటి క్రింద గుండ్రంగా రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. పొద్దు తిరిగే కొద్దీ ఇల్లు కూడా వర్తులాకారంలో ఆ గుండ్రంగా తిరుగుతూ ఉంటుందన్నమాట. ప్రకృతి సహజంగా ఉండే కాంతిని వినియోగించుకోవడం ద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించడం ఒక ప్రయత్నం అన్నమాట. ఇది సాంకేతిక పరిజ్ఞానానికి ఓ మచ్చుతునక. ఇక నెక్స్ట్ వన్, ట్రాన్స్పరెంట్ హౌస్. ఈ పారదర్శక గృహం టోక్యోలో ఉంది. ఎంతైనా జపనీయుల సృజన కొంచెం ప్రత్యేకమే సుమి. పూర్తి పారదర్శక గృహం అంటే ఎలా ఉంటుందో కదా. ఇదిగో ఇలా బయట నుంచి కూడా ఇంట్లో జరిగే విషయాలన్నీ చూడొచ్చు. అద్దాల గోడల గుండా అంతా కనిపిస్తూనే ఉంటుంది. షూ ఫుజిమోటో అనే జపాన్ ఆర్కిటెక్చర్ ఈ పారదర్శక గృహాన్ని నిర్మించారు. ఈయన నిర్మించే ఇళ్లను చూడ్డానికి దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉంటారు. గదుల గోడలు మాత్రం గాజుతో నిర్మించబడి ఉంటాయి. లోపల వాళ్లు వెలుపలి వాళ్లని, వెలుపలి వాళ్లు లోపల వాళ్లను స్పష్టంగా చూస్తూ తమాషాగా నవ్వుకోవచ్చు. స్నానాల గది వంటి వ్యక్తిగత ప్రదేశాలు మాత్రం మరుగ్గానే ఉంటాయనుకోండి. ఇక నెక్స్ట్ వన్, నేరో హౌస్. ఈ ఇరుకు ఇల్లు ఫ్రాన్స్లో ఉంది. ఫ్రాన్స్, ప్యారిస్ అంటే ఫ్యాషన్లు గుర్తొస్తాయి కదా. అలా ఫ్యాషనబుల్ గా ఉంటుందని కామోసు ఈ నేరో హౌస్ ని కట్టారు. అసలు ఆ ఇంట్లో దూరాలంటే అందరి వల్ల కాదంట. ఈ ఇంటి ఎత్తు 22 అడుగులు, 15 మీటర్ల పొడవు, 4 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఇంటిని ఎర్విన్ వామ్ అనే ఇంజనీర్ నిర్మించారు. ఒక సాధారణ ఇంట్లో ఉండే సమస్త సౌకర్యాలు ఇందులో ఉంటాయి. బెడ్రూమ్, బాత్రూమ్, లివింగ్ రూమ్, కిచెన్ అన్నీ ఉన్నాయి. కాకపోతే సన్నగా ఉంటుందన్నమాట. అటునిటు తిరగాలంటే నేరుగా కాకుండా కొంచెం అటుగా బల్లపరుపుగా ఉండి తిరగాలి. కాస్త ఇరుగ్గా నడవాలంతే. అంటే మీకు కాస్త పొట్టుందనుకోండి, దీంట్లో అడ్డంగా నిలబడి వెళ్లడం కూడా కష్టం అవుతుందన్నమాట. ఇక నెక్స్ట్ వన్, బుద్ధిస్ట్ అకాడమీ. ఇది చైనాలో ఉంది. దూరం నుంచి చూస్తే ఏదో సౌందర్యాత్మక చిత్రరాజం అనిపించే ఈ ప్రదేశం చైనా తనదిగా చెప్పుకునే స్వయం పాలిత టిబెట్లో ఉంది. ఇదొక పర్వత ప్రాంతం. సినిమాల్లో చూసే ఉంటారు కదా, బౌద్ధ సన్యాసులకు శిక్షణ, దీక్ష ఇచ్చే పవిత్ర ప్రదేశం. కనుక బౌద్ధ సన్యాసులకు ఎంతో ప్రత్యేకం ఇక్కడి బౌద్ధ విద్యా అకాడమీ. బౌద్ధ విద్యార్థుల కోసం చిన్న చిన్న ఇళ్లు వందలాదిగా నిర్మించారు ఇక్కడ. అన్నీ కూడా కొండ మీద కొండ వాలుగా ఏర్పడ్డాయి. అలా అవసరం పెరిగే కొద్దీ వాటిని కొండ పైనుంచి కూడా కడుతున్నారు. అలా 10,000 కంటే చిన్న చిన్న ఇళ్లు ఉన్నాయి ఇక్కడ. విద్యార్థులకు పగటిపూట అకాడమీలోనే బౌద్ధ విద్యలు, యుద్ధ కళల్లో శిక్షణ ఉంటుంది. సాయం సంధ్య వేళకు వీళ్లు ఆ ఇళ్లకు చేరుకుంటారు. దాదాపుగా అందరూ బౌద్ధ సన్యాసులుగానే జీవిస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి బౌద్ధం పట్ల ఆసక్తి ఉన్నవాళ్లు కొంతకాలం ధ్యానంతో పాటు ఇంకా ఇతర అంశాలు నేర్చుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక తరువాత బాస్కో వర్టికల్. ఇది ఇటలీలో ఉంది. ఇదొక చిట్టడవి ఇల్లు. మిలన్ నగరంలో ఉన్న ఈ భవనం పచ్చగా ఉంటుంది. బాస్కో వర్టికల్ అని, వర్టికల్ ఫారెస్ట్ అని పిలిచే ఈ ఎత్తైన భవంతి 2 భాగాలుగా ఉంటుంది.
అంటే జంట భవనాలనుకోండి, రెండు కూడా చెట్లు పొదలు మొక్కలతో ఒక పద్ధతిగా పెంచబడిన పచ్చదనంతో కళ్లకు ఇంపుగా మనసుకు హాయిగా అనిపిస్తూ ఉంటాయి. మొత్తం 20,000కు పైగా మొక్కలు చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇటలీ మిలాన్ నగరంలో పచ్చదనానికి చిరునామా ఈ జంట భవనాలు. నగరం అంటే పనిగట్టుకుని మొక్కో చెట్టు పెంచుకోవాలి, కానీ సామూహిక వనాలను పెంచే చోటెక్కడుంటుంది చెప్పండి. అందుకే పర్యావరణ వైవిధ్యాన్ని ప్రతిబింబించడం మాత్రమే కాదు, అంతే నేర్పుగా నిర్వహిస్తున్న ఈ వర్టికల్ ఫారెస్ట్ బిల్డింగ్స్లో వేసవిలో చల్లగా ఉంటుంది, శీతాకాలంలో కూడా భలే ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇక తరువాత డ్రీనా రివర్ హౌస్ సెర్బియాలో ఉంది. ఇది నది మధ్యలో ఒక మోస్తరు బండరాయి మీద ఈ ఇల్లు ఉంది. కొందరు యువకులు కలిసి 1968లో నది మధ్యలో ఉన్న బండరాతి మీద ఈ ఇంటిని కట్టారు. నివాసాలకు దూరంగా, ఒత్తిళ్లకు దూరంగా, ఆందోళనలే దరిచేరిన చోట దుఃఖాన్ని కాలుష్యాన్ని మైమరిపించేటట్టుగా ఈ నివాసం ఉంటుందన్నమాట. ఇది ఎంతో దృఢంగా ఉంటుంది నేటికి కూడా. అదే దీని ప్రత్యేకత. డ్రీనా నది కూడా ప్రకృతి సౌందర్యంతో అలరారుతుంది. ఇక తరువాత వరుసలో ఫ్రీడమ్ కోవ్, కెనడాలోని కృత్రిమ దీవి. ఇది క్లేకోట్ సౌండ్ ప్రాంతంలో నిర్మించుకున్న ఈ ద్వీప గృహం ఒక వ్యక్తిగత గృహం. ఒక కుటుంబం స్వయంగా దీన్ని కట్టుకుంది. పండ్లు, కూరగాయల మొక్కలు, పూలు, వివిధ రకాల చెట్లు, కొన్ని రకాల ఆహార పంటలు కూడా అక్కడే పండించుకుంటారు. బయట నుంచి తెచ్చుకోవాల్సిన వస్తువుల కోసం మాత్రం పడవలు ఒడ్డుకు వెళ్లి కొనుగోలు చేసి తెచ్చుకుంటారు. ఆ ఇల్లు వాళ్ల సొంతమే అయినా ఉత్సాహవంతులు ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం మనస్ఫూర్తిగా ఆహ్వానించి ఆతిథ్యమిచ్చి సాగనంపుతారట. ఫ్రీడమ్ కోవ్ పేరుకు తగ్గట్టుగా స్వతంత్ర నివాసం, స్వేచ్ఛా గృహం, ప్రశాంత నిలయం. ఇక తరువాత ద హెన్స్షూ హౌస్ పెన్సిల్వేనియాలో ఉంది. ఈ కాలి బూటు వంటి ఇల్లు. అమెరికాలో ఇదొక ప్రత్యేక నివాసం. స్థానిక బూట్ల వ్యాపారి మొహ్లాన్ హెన్సీ 1948లో తన అభిరుచితో ఈ ఇంటిని కట్టుకున్నాడు. దీన్ని చూడ్డానికి చాలా మంది టూరిస్టులు తరలి వస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ వన్ టైటిల్డ్ రియాక్టర్. ఇదొక తిరిగే ఇల్లు. ఒంటి స్తంభం మేడ అని జానపద గాథల్లో చదువుకున్నాం. అలా ఒక స్తంభం మీద గుండ్రంగా తిరిగేలా నిర్మించిన ఈ నిర్మాణం గాలి వేగానికి తగ్గట్టు అది ఎంత వేగంతో వీస్తే అదే వేగంతో అది కూడా తిరుగుతూ ఉంటుంది. కలప, గాజును ఉపయోగించి కట్టిన ఇల్లిదే. దీని నిర్మాణం 2016 నుంచి 2018 వరకు కొనసాగింది. ఖచ్చితంగా ఇందులో నివాసం ఉండడానికి కాకపోవచ్చు, ఒక సరదా ప్రకృతి వీక్షణ కోసం మాత్రం ఇదొక మంచి ఎక్స్పీరియన్స్. ఇదండి సంగతి. అలా కొన్ని కుదిరిపోతాయంతే. మీరు ప్రయత్నిస్తే మీకు కుదురుతుంది. మీ స్వప్నసీమ ఎలా ఉండాలనుకుంటున్నారో మీ ఇంటిని అలా కట్టుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే జేబులో డబ్బుండాలి తప్ప కొండ మీద కోతైనా వస్తుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.